అందరికీ నమస్కారం అండి. జూన్ 4వ తారీఖు ఆంధ్ర రాష్ట్రానికి స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చిన రోజు. కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఆంధ్రుడికి పాదాభివందనం. చాలా ధన్యవాదాలు. పోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడనే చెప్పాలి. అది ఏంటి అంటే వెన్నుపోటు తినవచ్చు అంట. వెన్నుపోటైనా, కత్తిపోటైనా, గొడ్డలి పోటైనా, కోడి కత్తిపోటైనా, ఏ పోటైనా సరే పేటెంట్ రైట్స్ తో ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సర్వ హక్కులు ఉన్నాయి. దానికి ఇంకెవరు కూడా రైట్స్ లేవు. వాళ్ళు మాత్రమే సొంతదారులు, వాళ్ళు మాత్రమే దాయాదులు. ఎందుకు అంటే నమ్మించి పాదయాత్ర చేసి తలర్లు రుద్ది ముద్దులు పెట్టి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఆఫీస్ ఇక్కడే ఉండబోతోంది, నేను ఇక్కడే ఉండబోతున్నాను, నా ఇంట్లోకి చేరబోతున్నాను, సో అమరావతి రాజధానిగానే ఉంటుంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కితే సరిపోతుంది అంటూ అభివృద్ధి లేకుండా, ఆదాయం లేకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. తన ఖజానాన్ని నింపుకోవటమే ధ్యేయంగా చివరికి లిక్కర్ స్కాములు చేస్తూ, తన సొంత బ్రాండ్ని క్రియేట్ చేస్తూ, తన సొంత వ్యాపారంగా లిక్కర్ని నడిపిన వ్యక్తి. ఒక సీఎం ఇలాంటి వ్యాపారం చేసింది చరిత్రలోనే లేదు. కానీ నమ్మి నీకు ఓట్లేసిన ప్రజలకి చివరికి ఆ మందుని కూడా కల్తీ చేసి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. నేను సంక్షేమం ఇస్తున్నాను అని చెప్తున్నావు, ఈ చేత్తో ఇచ్చావు, ఈ చేత్తో తీసుకున్నావు. అభివృద్ధి లేని రాష్ట్రాన్ని అరాచక రాష్ట్రం చేశావు, వినాశనానికి దారి తీసేలాగా చేశావు, ఆర్థిక మూలాలు దెబ్బతినేలాగా చేశావు, అప్పుల పాలు చేశావు రాష్ట్రాన్ని. ఇవన్నీ చేసి అందరికేమన్నా నువ్వు మేలు చేసావా? పొడిచావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్లు మూసేసి అన్నార్తుల్ని ఉసురు పోసుకుని వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. యువత భవిష్యత్తు బాగుండాలనుకునే ఏ నాయకుడైనా అనుకుంటారు. యువత భవిష్యత్తు బాగుంటే జాబ్ క్యాలెండర్లు ఇస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అనుకోవాలి. కానీ ఇక్కడ నువ్వేం చేశావంటే గంజాయి వనాలను పెంచి గంజాయిని ఎంకరేజ్ చేసి యువతని గంజాయి మత్తులో ముంచి యువతకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వేనని చెప్పాలి. ఎంత అన్యాయం! ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని పోటు పొడిచిన వ్యక్తిని ఎవరన్నా చూస్తారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డినే చూడాలి. ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పిచ్చోళ్ళని చేసి, ఒక విద్యావేత్త అయిన, ఒక మంచి డాక్టర్ వృత్తిలో ఉన్న ఆయన మాస్క్ అడిగాడన్న ఒకే నేరంతో ఆయన్ని పిచ్చోళ్ళని చేసి ఆయన చావుకు కారణమై ఆయన కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఎస్సీలందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మనుషుల్ని చంపేసేసి డోర్ డెలివరీలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా నమ్మి ఓటు వేసిన వాళ్ళని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అన్ని రకాలుగా నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. పరిపాలన పరంగా తీసుకుంటే సంక్షేమం చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశానని డాంపకాలు కొట్టుకోవడం కాదు. నువ్వు ఏం చేశావు అనేది ప్రజలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే ఓట్ల రూపంలో చెప్పారు, నీకు గుణపాఠం చెప్పారు, నీ పరిపాలన బాలేదు అని చెప్పారు. కానీ వాళ్ళనే నువ్వు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఇవాళ వాళ్ళని హేళన చేస్తున్నావు చూడు. ఇకపోతే కుటుంబ పరంగా తీసుకుందాం. కుటుంబంలో తల్లి, చెల్లి ఎవరైనా సరే బయట ఎన్ని చేసినా కుటుంబంలో సవ్యంగా ఉంటారు. వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. మేనకోడలికి, మేనల్లుడికి ఆస్తులు పంచాల్సి వచ్చుద్దని చెల్లికి వెన్నుపోటు పొడిచావు. తల్లి చెల్లికి సపోర్ట్ చేస్తుందని చెప్పి తల్లికి వెన్నుపోటు పొడిచావు. నిన్ను నమ్మిన బాబాయ్ని గొడ్డలి పోటు వేసి ఆ కేసు మీద ఫైట్ చేస్తున్న సునీత గారి ఆయన ఒక చెల్లిని వెన్నుపోటు పొడిచి కూర్చోబెట్టావు. ఇక వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడతావేంటి జగన్మోహన్ రెడ్డి? ఒక క్రిమినల్ మైండ్ ఉన్న నువ్వు అరాచకపు మాట్లాడిస్తూ లాంగ్వేజ్ తోటి ఆడవాళ్ళని తిట్టిస్తూ
ఆడవాళ్ళకి కనీస మర్యాద లేకుండా వాళ్ళని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కూడా నువ్వే అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్రుడు అనే వాళ్ళు ఎవరైనా సరే ఇంకొకసారి నీకు ఓటేయాలంటే అమ్మో అని గుండెలు బాదుకునేలాగా చేశావు. ఇంకా ఎప్పటికీ కూడా నీకు ఓటేసే ఉద్దేశంలో ఆంధ్రుడు లేడు. ఖచ్చితంగా నీకు ఇంకొకసారి నీకున్న ఆ పదవీకాంక్షని ఖచ్చితంగా తొక్కి పెడతారు. ఇది మాత్రం రాసి పెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా ఈ నాటకాలు మాని ప్రజలకి ఏమన్నా మంచి చేయగలిగితే ఇంతో అంతో చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి నాటకాలు మాత్రం ఆడమాక. థ్యాంక్ యూ.